కోర్టు కోర్టు సినిమా సూపర్ ఉన్నది. అసలు కళ్ళకు నీళ్ళు ఆగాయండి. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న యూత్ చూడాలి. అర్థమైందా? 18 ఇయర్స్ 17 ఇయర్స్ లో పెట్టుంటారు. 18 ఇయర్స్ వచ్చినాక ఎట్లున్నది అని స్టోరీ సూపర్ సినిమా. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా తక్కువ రేర్ గా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. అండ్ నాన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు చెప్పినావా మొన్న ఒక మాట చెప్పినావు అన్న, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమాకి రాకుండా హిట్ 3 సినిమాకి రాకుండా అన్నావు. ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా అంటే న్యాయం కోర్టు అనగానే ఏంటి అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్ గా క్లియర్ కట్ గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్కా ఈ సినిమాకి రండి తెలుస్తుంది. అండ్ చిన్న నుంచి పెద్దలందరూ రండి. అండ్ ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఆయన కోర్ట్ డ్రామా అసలు సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శి ఎంట్రీ ఇస్తాడు. సూపర్ నా ప్రియదర్శి అన్న. నువ్వు చాలా సినిమాలు చూసావు, దీంట్లో ఒక న్యాయం సత్యమేయ జయతి. ఎందుకంటే పోలీసులు కోర్టులు చాలా తప్పులు చేస్తారు, డబ్బు కృతి పడి చేస్తారు, కానీ న్యాయం అసలు ఎక్కడ జరుగుతలేదు. ఈ సినిమా చూడండి. అండ్ శివాజీ అన్న ఇస్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు. నా డైరెక్టర్ లో శివాజీ అన్న క్యారెక్టర్ రాసుకోండి అంతే. శివాజీ అన్నకు ఒక క్యారెక్టర్ రాసుకోవాల్సిందే అన్న. విలన్ రోల్ చంపేసిన అన్న. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ అన్న. కంటున్న మూవీ అన్న. పక్క ఆ హీరోయిన్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఏం క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్. నాకే చాలా పిక్చర్ నచ్చేసింది అన్న. అండ్ మదర్స్ అండ్ డాటర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఒక అబ్బాయితో పోయి తప్పుడు పని అంటే అంటే ఇలాంటి అమ్మాయి అబ్బాయి కలిసి సెక్స్ అని ఊహించుకుంటారు, కానీ అది ఎప్పుడు జరగదు. ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, అది కూడా జరుగుతుందిగా. ఎందుకు అమ్మాయి అబ్బాయి కలిసి సెక్స్ అని అంటే చాలా మంది అమ్మాయిలను తప్పు దారి పెడతారు, కానీ అమ్మాయిలు తప్పు చేయరు భయ్య. అందరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. మీరు అమ్మాయిలను అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చెప్పిద్దాం, ఇలాంటి తప్పులు చేయకండి ప్లీజ్, దండం పెడతా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాత్రం ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు కదా, అది తెలుసుకోండి. ఈ సినిమా చూడండి తెలుస్తుంది. థ్యాంక్ యూ రామ్ జగదీష్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా కేసు కూడా ఫోక్సో కేసు నడుస్తుంది ఆల్రెడీ. నేను కోర్టులో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోక్సో కేసు వచ్చారు. చాలా మంది అంటే మాకు కూడా చాలా దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండని అనిపించింది. కానీ కరెక్ట్ గా ఈ టైంలో ఈ ఫోక్సో కేసు వల్ల చాలా అంటే చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈ పరువు అవన్నీ చేసి ఈ ఫోక్సో కేసు పెట్టారు, కానీ డబ్బుల కోసం పెట్టారు, కానీ చాలా అంటే లోపల చాలా మంది బాధపడారు. చాలా మోస్ట్ అంటే ఎక్కువ అంటే కేసు కానీ కేసు కానీ ఈ చోరీ కేసు కానీ ఇలాంటి కేసు కంటే ఈ పోక్సో కేసే చాలా పెద్ద కేసు. చాలా మంది ఆల్మోస్ట్ 100కి 100% చాలా మంది పోక్సో కేసు వాళ్ళే ఉన్నారు లోపల. ఈ సినిమాలో ఈ లాస్ట్ వరకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. చాలా మంచి అంటే చాలా మంచి న్యాయం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా ఈ సమాజంలో ఫస్ట్ ఇదే జరుగుతుంది. ఈ కేసు చాలా నడుస్తుంది. అంటే అమ్మాయి ఇష్టపూర్తిగానే చేస్తేనే కదా ఏదైనా. అంటే అమ్మాయికి ఇష్టం ఇప్పుడు అన్న నువ్వు ఒక అమ్మాయికి ముట్టుకుంటావు, ఇష్టం ఉంటేనే ముట్టుకుంటావు, ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటారా? సో అమ్మాయి కోసం అమ్మాయి ఇష్టపూర్తిగానే ఆమె లోపలికి వెళ్ళి అంటే మైనర్ గా మనం మ్యారేజ్ చేసుకుందాం అంటే బయట మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఇలా మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు కూడా అంటే బొమ్మలు మ్యారేజ్ చేసుకున్నారు. సో వానికి దానివల్ల అందరూ తప్పుగా ప్రచారం చేస్తూ ఆ శివాజీ ఉన్నారు కదా క్యారెక్టర్, ఆయన తప్పుగా ప్రచారం చేసిండు పరువు అని ఇది అని. కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాది కూడా ఫోక్సో కేసు. నేను కూడా 60 డేస్ లోపల ఉన్నాను. అప్పుడు కూడా చాలా బాధ వచ్చింది. దీని గురించి ఎవరైనా బయట 100% ఇది రియల్ లైఫ్. సేమ్ నేను కూడా వైజాగ్ లో కైలాసగిరి సేమ్ మేము కూడా అలానే తిరిగాము. కైలాసగిరి కొండ మొత్తం శివపార్వతి అన్ని చూసేసినాం. మేము కూడా సేమ్ ఆ లిఫ్ట్ లో అది రూఫ్ వే ఉంటది కదా, మేము కూడా సేమ్, మాది కూడా సేమ్ హైట్, సేమ్ అన్ని క్యారెక్టర్స్ సేమ్ ఉంది అన్న. సేమ్ అంటే సేమ్ 100కి 100% సూపర్ హిట్ అవుతుంది మూవీ కన్ఫర్మ్. ఈ కోర్ట్ సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా అంటే చాలా థ్యాంక్స్. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెమెరామ్యాన్ ప్రతి ఒక్కరు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్ట్ సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు, కాదు. మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు కొంచెం. అరే అది వేరే అన్న, వేరే 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 సినిమా గురించి చాలా మంచి చెప్పాడు అన్నాడు మెసేజ్. 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవడైనా కానీ గుద్దవాలిపోయే సినిమా అనమాట. ఎందుకంటే ఎవరో కూడా మిస్ ఫైర్ కింద 18 లోపు ఎవడో కూడా లవ్ చేయొద్దు.
శివాజీకి ఒక లైఫ్ ఇచ్చాడు అనమాట డైరెక్టర్. చాలా అంటే చాలా గ్రేట్. ప్రియదర్శి కూడా అరే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఇది లేకపోతే ఫ్లాప్ అనుకుంటాం కదా, అలాగే ఉందన్నమాట. ప్రియదర్శి లేకపోతే సగం సినిమా లేదు. చాలా బాగుంది బ్రో, గూస్ బంప్స్ వచ్చినాయి చాలా చాలా సీన్స్ కి అనమాట. చాలా మంచి సినిమా. దీని గురించి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ చెప్పుకోవాలి. అరే హీరో కాదు, 2 క్యారెక్టర్స్ అంతే. ఇద్దరు మధ్యలో ఫైట్. ఆ ఫైట్ అన్నది ఏంటి? ఎస్ఆర్ నో వద్దా? హీరో సెకండ్ హాఫ్ లో నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. అంతకు మించి ఇంకేం. ఫస్ట్ హాఫ్ లో కూడా 2-3 సార్లు మాట్లాడతాడు అంతే. అసలు లాగ్ కాదు. ఇంకా ఇంకొంతసేపు ఉండే. నాకు మాత్రం ఎండింగ్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంది అనిపించింది. ప్రతి ఒక్క ఎంగేజ్ లో ఉన్నవాడు అదే కోరుకుంటాడు. కానీ ఆఫ్టర్ 18 తర్వాత వాడు హక్ చేసుకుంటాడు. అదే కిల్డ్ ఇట్ భయ్యా. ఇదే నా 18 సంవత్సరాల బర్త్డే, 18th బర్త్డే అంటది. అప్పుడు హక్ చేసుకుంటాడు. అరే అమ్మగా ఏం తీసినాడు ఆడు. తీసినోడికి హ్యాట్స్ ఆఫ్ దిమాక్ పెట్టాలన్నమాట. నాని ఉట్టిగినే ఏది పెట్టాడు అనమాట. ఉట్టిగినే దేని మీద రాయడు. అరే గేమ్ చేంజర్ కాదు. నిన్న ఏదో వచ్చింది దిల్ రూబా అమ్మ సినిమా. ఎందుకు తీస్తాడు అర్థం అవదు. నాకు ఏం నచ్చలేదు. రాత్రి చూసిన సినిమా దిల్ రూబా. ఆడికి నాకు ఏం అర్థం అవుతలేదు. 200-300 సినిమాలు తీస్తే గొప్ప కాదండి. 200 సినిమాల్లో ఒకటే తోపు ఉంటే గొప్ప. నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదు. దిల్ రూబా కోర్టు మాత్రం గుద్దావాలి ఆడికి. అరే నాకు నచ్చలేదు. అరే ఆర్టిస్టులు కాదండి, క్యారెక్టర్స్ అంతే. క్యారెక్టర్స్ అంతే, ఆర్టిస్టులు ఎవ్వరూ లేరు. క్యారెక్టర్స్ అన్నమాట. నేను సీతారామన్ తర్వాత ది బెస్ట్ సినిమా చూశాను భయ్. అలా నన్ను గుర్తు పెట్టుకోనా, నా లాగ మీద ఒట్టు. కోర్టు సినిమా హిట్ ఇచ్చినా, మంచి సబ్జెక్ట్ అలా 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 కోర్టు అలా నా ఫ్యామిలీ స్టోరీ. సెకండ్ హాఫ్ ఇలా లేచిపోయిందన్నా. గాల్లో ఫ్లై 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 అని ఎగిరిపోయింది. సుయ్యని అలా హెలికాప్టర్ లేదన్నా, ఎక్కడో గాలి ఎగిరిపోయింది. అలా ఉందన్న సినిమా. నా ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5. నిజంగా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ అన్న. అరే అన్న నువ్వు సినిమా చూడలే? అరే అన్న ఈ కోర్టు తీసుకో. కోర్టు సినిమా ఆ కోర్టు పోయాకు. నాని హీరో కోర్టు పోనా అన్న. వద్దనా పో అన్న. ప్రియదర్శి అన్న నీకు దండం అన్నా. అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్. అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న. నేను టెన్షన్ అన్న చూస్తున్నప్పుడు. నాకు గూస్ బంప్స్ వచ్చినాయన్నా. టెన్షన్, చెమటలు కారుతున్నాయి. నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో. ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న. ప్రియదర్శి అన్న నీకు దండం అన్న. సూపర్ చేసిన యాక్టింగ్. విశ్వరూపం ఇట్లా అబ్బా అమ్మా. నేనైతే నాకు భయం వేసిందన్నా. శివాజీ అన్న సూపర్ చేసినావనా. ఆపు అన్న. సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న. కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో. ఈ సినిమాకు చూస్తే తెలుసదనా. అందరు చూసే సినిమా ఇది. ఫ్యామిలీ స్టోరీ అన్న. కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న. ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న. మూవీ చూసావు కదా, ఏం మెసేజ్ ఇస్తావు యూత్ గాని పేరెంట్స్ గాని? అన్న మనం ఎక్కడున్నా గానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు. అంటే తొందరపడొద్దు. అంటే మంచిగా ఉండాలన్న. సూపర్ అన్న. సూపర్ కాన్సెప్ట్. సూపర్. ప్రాణం పెట్టి నటించారు. సో చాలా మంచిగా అనిపించింది సార్. మీకు చాలా స్టోరీస్ లైన్ కడతాయి సార్ శివాజీ గారు. సినిమా మొత్తం ఫోక్సో కేసు గురించి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అవునండి, సినిమా మొత్తం ఫోక్స్ అంటే దాన్ని ఎలా మిస్యూజ్ చేసుకొని చాలా మంది అమాయకులు బలి చేసుకున్న కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారండి. సో చదువుతో పాటు చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి. చట్టాల గురించి తెలుసుకొని ఏ చిన్న తప్పుకి ఎలాంటి చట్టం పడుతుందో తెలుసుకుంటే ఆ కడుపులో ఆ భయం ఉంటే ఆ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో పెట్టారండి. అట్లనే ఆడపిల్లని ఎలాంటి మాట అనకూడదు. ఆడపిల్లని ఎలాంటి అంటే బయటకు తీసుకొచ్చి తన్ని ఫేమ్ ని ఖరాబ్ చేయొద్దన్న చిన్న కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారండి. కంగ్రాచులేషన్స్ నాని గారు. మీరు చెప్పినట్టు సినిమా అయితే మంచిగా అనిపించింది. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. హోలీకి వీకెండ్ సినిమాకి యూత్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా అండి. చాలా సూపర్ ఉంది బ్రదర్. సినిమా మాత్రం న్యాచురల్ ఉంది. పిల్లలకు మెయిన్ మైనర్ పిల్లలు యువకులు చాలా మంది యువకులు చూడవలసిన సినిమా ఇది. 100% యువకులు చూడాలి ఈ సినిమా. ఎందుకంటే మైనర్ పిల్లలు చిన్న పిల్లలకి కూడా పంపొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లా ఇట్లాంటి మూవీ అవసరం. ఇట్లాంటి సినిమాలు చూడాలి. పెద్ద నిర్మాతలు నిర్మాతలు ఉంటారు కదా,
ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయండి. నేను దిల్ రాజు సార్ సినిమా ఎలా ఉందండి? ఆయనకు తెలియదు, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి కదా. దిల్ రాజు సార్, అదే విధంగా మైత్రి మూవీస్, ఇట్లాంటి సినిమా చూడండి. ఇక మన పుష్పాలు, బొంగులు, పుష్ప 2లు, నా బొచ్చు భోషాణము, ఆ దొంగతనం చేసే సినిమాలు ఎందుకు తీస్తారు? చెప్తాప్పుడు పుష్ప అంట, పుష్ప 1, సుకుమార్ సార్ నువ్వు మంచి డైరెక్టర్వి, మంచి రంగస్థలం సినిమా మంచి సినిమా చూసినావు. ఈ పుష్ప అని, బొంగు భోషాణం అని, ఆ పీకుడు మాలిన పనికి మాలిన సినిమాలు ఎందుకు తీస్తారు సార్ మీరు? నిజంగా చెప్తున్నా. నాని సార్ నిజంగా గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆయన నిజంగా ఇండస్ట్రీలో ఎవరికైనా దమ్ముంటే, గుద్దలు దమ్ముంటే ఇట్లాంటి సినిమాలు తీర్రాబాయ్ లుచ్చగలరా. ఆ పుష్ప సినిమా దేనికి పనికి? అలాంటిది నాని చేయలేదా దసరా? నాకు తెలిసి దసరా చేయలేదా నాని? దసరా చేశాడు. ఏముంది? నేను చెప్తున్నా చూడు, దసరా పుష్ప బొంగని ఎందుకంటే పుష్ప దొంగతనం చేయాల్సిన సినిమా అనేది. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు ఒక యువకుడు ఎంత, నీ ఏజ్ ఎంత చెప్పనా? నీ ఏజ్ ఎంత చెప్పు ఒకసారి. నీ ఏజ్ చెప్పు. 25, 30 లోపల ఉంటుందా? నువ్వు పుష్ప సినిమా చూస్తే ఏం నేర్చుకున్నావు? దొంగతనం చేయాలి, స్మగ్లింగ్ చేయాలి. దసరా సినిమా చూసి నువ్వేం నేర్చుకున్నావు? దసరా ఇప్పుడు నేను ఈ మాట దసరా పక్క పెట్టు. నిన్ను పొగిడి అల్లు వచ్చింది తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఆయన దసరా చేసినా ఓకే, దసరా పక్క పెడితే దాని రిలేటెడ్ గా ఈ సినిమా తీసుడు. ఏది కోర్టు, ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ చేయండి భయ్యా. నిజంగా పుష్ప సినిమా ఏం బాగుందనా? పోయి నువ్వు అడవిలో పోయి ఏమంటారు ఆ దొంగతనాలు, అది స్మగ్లింగ్ చేయడం నేర్పిస్తాడా గదా? ఈ బండ్లపేట ఎడ్ల బండి పెట్టుకొని ఎడ్ల బండిలో స్మగ్లింగ్ చేసి ఎర్రచందనం దొంగతనం చేయాలి. అట్లాంటి పుష్ప సినిమాలో ఏం నచ్చుడు ఏం లేదు. అది దొంగ సినిమా. అలాంటి నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు దయచేసి కోర్టు లాంటి సినిమా, ఇట్లాంటి సినిమాలను పాతకాలంలో చిరంజీవి వాళ్ళు తీశారు. ఇట్లాంటి సినిమాలు దయచేసి ప్రొడ్యూసర్లు ఎవరి దిల్ రాజు గారికి, అదే విధంగా మన మైత్రి మూవీస్, అదే విధంగా మన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, మీరు ఇట్లాంటి కోర్టు లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయరు నాన్న. ఎంకరేజ్మెంట్ చేస్తాడు. సమాజానికి కూడా కొద్దిగా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఈ పుష్పాలు, ఈ బొంగులు ఏం చేస్తారు? దేనికి పనికి వస్తుందా ఇట్లాంటి సినిమాలు? నిజం చెప్తున్నా. ఇగో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఒకటి, కోర్టు సినిమా దేనికి పనికి వస్తుంది చెప్పు నా. కోర్టు సినిమా యువతకు, ముఖ్యంగా యువతకు ఉపయోగపడుతుంది, మైనర్ పిల్లలకు ఉపయోగపడుతుంది. చెడిపోకుండా. ఇప్పుడు ఈ మైనర్ పిల్లలు లవ్వులని 10th క్లాస్ 8th క్లాస్ మెచ్యూరిటీ అవ్వగానే వీళ్ళు లవ్వులని, ఒక లవ్ అనే లవ్వులనే ట్రాప్ లో పడి ఆ చిన్న దాంట్లోనే మనం మిస్బిహేవ్ చేసేస్తున్నాం. మిస్బిహేవ్ చాలా ఆడపిల్లలకు రక్షణగా ఉంటది ఇది. అదే విధంగా అది నేను చెప్తున్నా చూడు, సెకండ్ హాఫ్ ఉంటది. 14 సంవత్సరాల అమ్మాయిని చేయకూడదు. దాని తర్వాత దాని విషయంలోనే ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. దీన్ని చూసి యువకులు గ్రహించాల్సింది ఏంటంటే, ఇందులో విషయాల్ని ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఫోక్స్ యాక్ట్ గురించి తెలుసా నీకు? ఫోక్స్ యాక్ట్ 100% తెలుసు బ్రదర్. మొత్తం సినిమా స్టోరీ నడిచిందే దానికోసం. ముఖ్యంగా దీనిలో శివాజీ గారి పాత్ర జబర్దస్త్ ఉంటది. అదే విధంగా ప్రియదర్శిని పాత్ర కూడా బాగానే ఉంటది. కాకపోతే తల్లిదండ్రులు శివాజీ గారిని చూసి నేర్చుకోవాలి. దాన్ని ఎలా కేసు మొత్తం ఎట్లా నడుస్తుందో మన ప్రియదర్శిని గారిని చూసుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. అదే విధంగా నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మైనర్ పిల్లల్ని ఈ సినిమా చూపించండి, 100% చూపించండి. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ చూసాం, ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మూవీ ఎలా అయితే చూసామో ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది. చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో, ఈ మూవీ బాగుంటే హిట్ 3 చూడాలని చెప్పారో, ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిట్ 3 2 టైమ్స్ చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్ లో అయితే. చాలా బాగా తీశారు. అండ్ కంప్లీట్ గా మెసేజ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు. అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. సో మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో.